వైఎస్ఆర్9 న్యూస్ కి స్వాగతం. కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థిపై అత్యాచారం, హత్య ఘటనలో మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల తాతయ్య డిమాండ్ చేశారు. అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆదివారం సాయంత్రం జగ్గైపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు కోల్కతాలో మెడికల్ కాలేజీ యూనియన్ డాక్టర్ వైద్య విద్యార్థిపై జరిగిన ఘటనకు నిరసనగా స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులతో మరియు మహిళలతో కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు శ్రీరామ్ రాజగోపాల తాతయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 78 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఇలాంటి ఘటనలు సిగ్గుచేటన్నారు. ప్రతి ఒక్కరూ స్పందించి దొంగలను కఠినంగా శిక్షించే వరకు నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. పీజీ వైద్యురాలి ఘటనలో అసలైన దొంగలను కఠినంగా శిక్షించాలని ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ ఏదైతే తల్లి జన్మనిస్తే పునర్జన్మించేది డాక్టర్స్, అటువంటి డాక్టర్ మీద అఘాయిత్యం చేసిన ఘటన దేశంలో ప్రపంచం మొత్తం కూడా ఇష్టపోయినటువంటి ఘటన. ఇటు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ దోషులు ఎవరైతే అరెస్ట్ చేసి వాళ్ళు శిక్షించాలని కోరుతా ఉన్నాం. ఇటువంటి దోషుల్ని కోర్టులో సాక్షులు కాకుండా ఏదో డ్రాగన్ చేయకుండా అవసరమైనప్పుడు ఎన్కౌంటర్ చేసేది తప్ప అటువంటి దోషులు మాత్రం ఖచ్చితంగా మరణశిక్ష విధించాలని తప్ప వేరే ఆలోచన లేదు. ముఖ్యంగా దీనిలో సమాజంలో మహిళలు ప్రత్యేకంగా చెప్తాను, వాడికి ధైర్యం కావాలి, అవేర్నెస్ ఉండాలి. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా ఉంటే విషయాన్ని ఎవరు అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసు వరకు ప్రజలకు తెలియజేసి ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నారు, ఇటువంటి వాడు జరుగుతున్నారని చెప్పే విషయాన్ని పోలీసుకో పెద్దలకు చెప్తే తప్పకుండా అటువంటి జరగకుండా. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు పోషించే విషయంలో ప్రత్యేకంగా తల్లి శిక్షణ తండ్రి రక్షణ అంటారు. తల్లిదండ్రుల పిల్లలకి ఈ విధంగా చేయడం సమాజంలో మంచిది కాదని చెప్పి చిన్నప్పటి నుంచి బోధిస్తే ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతుంది. వాడు కూడా అఘాయిత్యం పాల్పడ్డాడు కూడా ఒక తల్లిదండ్రుల కొడుకే. అటువంటి వాడిని శిక్షించాలి, అటువంటి నేర్పాలి. సమాజం మార్పు రావాలంటే మాతృమూర్తులు పిల్లలకు ఆ విధంగా శిక్షణ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మహిళలు కూడా ధైర్యంగా ఉండి ఫిజికల్గా మెంటల్గా చాలా ధైర్యంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితి అనుమానం ఉంటే తప్పకుండా వెంటనే ఇంటిమేట్ చేస్తే ఎక్కడైనా సరే తప్పకుండా ప్రివెన్షన్ ఇది చాలా విషయాలు ప్రివెన్షన్ ఉండడం వల్ల ఎటువంటి సంఘటన జరగకుండా ప్రివెన్షన్ కావాలి. తప్పకుండా అటువంటి బుద్ధాయిని ఎవరైతే ఉన్నారో అక్కడే కాదు గతంలో జరిగినటువంటి ఇటువంటి అఘాయిత్యాలు కాదు భవిష్యత్తులో జరగకుండా ఇటువంటి ఆలోచన వచ్చిన వాడికి భయపెట్టే విధంగా చట్టాలు రావాలి, ఆ చట్టాలు అమలు చేయాలి. న్యాయస్థానంలో కూడా డ్రాగన్ చేయకుండా అటువంటి దోషుల్ని తప్పకుండా గట్టిగా శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మహిళలకి అందరూ రక్షణగా ఉండాలి. మహిళలకు కావాల్సిన అన్ని విధాలు కూడా ప్రభుత్వాలు చట్టాలు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ దోషులు